కన్నా చాలా మంది రన్నింగ్ ట్రైన్లో మెట్ల దగ్గర కూర్చోద్దని చెప్తూ ఉంటారు, ఎందుకో తెలుసా? నో సార్. వాడు వెనక నిలబడ్డ వాడు సాడిస్ట్ అయ్యాడనుకో, వాడు మూడు బాగోకపోతే వీడి పని అయిపోతుంది. అర్థమైందా? మలైక్, నా కోసం ఓ పని చేయాలి. నార్మల్గా ఉన్నవాడికి ఫిక్సర్కి ఇదే తేడా. మామూలు వాళ్ళకి వాళ్ళ ప్రాణాల మీద ఆశ, కానీ నాకు 50 కోట్ల డబ్బు మీద ఆశ. మనలో ఉన్న మంచోడు దారుణంగా చేస్తేనే లోపల ఉన్న చెడ్డోడు బయటకు వస్తాడు. ఏ కంచంలో తిన్నావో దానికి బొక్క పెట్టావు కదరా. చిల్లెట్టాలనుకుంటే కంచంలో కాదు, తిన్నగా నీ నుదుటి బొట్టులో పెట్టుండేవాడిని. మై లార్డ్, ఎవిడెన్స్ ట్యాంపర్ అయింది. థాంక్యూ. నన్ను ఇరికించాలని చూస్తున్నారని తెలుసు, కానీ ఆ దేవుడని చూస్తున్నారు. నో వే. నేను చాలా ప్యూర్ అండ్ బయాస్. 5కి 10కి వెళ్లే కాలుగాలువేగా నువ్వు వీధికి ఒక్క కంటే నిలిచిపోయిందాన్ని. ఎప్పుడైతే డబ్బున్నోడు నాడి కరెక్ట్గా మీరు పట్టుకుంటారో అప్పుడు మీరు కూడా ఫిక్సరే. మా ఊర్లో నా భార్య సుమంగలిగా ఉండడం కోసం తను వ్రతాలు చేస్తూ నా ఆయుష్ను పెంచుతోంది. కానీ ఇక్కడ నేను రాగినితో ఎంఎంఎస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మధ్యని వీడి కథ సూపర్. ముందు ఒక అబ్బాయితో దొరికిపోయాడు, తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. బైసెక్షువల్ చూశాను, ట్రైసెక్షువల్ మొదటిసారి చూస్తున్నాను. నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కడికి దొరకాలి. నీ సవతిని కాపాడడానికి డబ్బు సిద్ధం చేసావు. నేను కనుక జోరీలో ఉంటే నీకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ఇచ్చుండుతాను. నేనేమి లవర్ బాయ్ కాదు, వెళ్ళిన చోటలా ఒక అమ్మాయిని లవ్ చేయడానికి. లవ్ అనే పేరుతో మొత్తం నాశనం చేస్తున్నారు. ఒక మనిషికి సెక్స్ 2 విధాలుగా దొరుకుతుంది. ఒకటి విత్ లైసెన్స్ తోటి, రెండవది వితౌట్ లైసెన్స్ తోటి. నాకు 2 దొరికాయి.